హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో తమ్ముళ్ళు అయితే చూసారు కదా, రేపు యుక్తిక బర్త్డే. సో కొంచెం షాపింగ్కి వెళ్దాము రిలేటెడ్ టు బెలూన్స్ ఇవన్నీ అనుకున్నా. కానీ ఏమవుతుందంటే పెద్ద వర్షం పడుతుంది. ఏమైంది? నువ్వు పెద్ద వర్షం పడుతుంది. యుక్తిక, యుక్తి చెప్పు హ్యాపీ బర్త్డే. రెడీ చేయడానికి చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటి మాల్లో వెలుగు? ఎవరిది బర్త్డే చెప్పు, ఎవరిది ఆ బర్త్డే? హ్యాపీ బర్త్డే టు యూ. సరే ఏమైంది? దా మరి వర్షం వచ్చేస్తుంది. భయం వేస్తుందా? నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వ్లాగ్ ఖచ్చితంగా పూర్తిగా చూడండి. అండ్ వైల్ వాచింగ్ కానీ లేదు మీరు వాచ్ చేసిన తర్వాత వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ యూ ఫెల్ట్ ఇట్ అనేది ఖచ్చితంగా టైం తీసుకొని నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. సో చాలామంది మిస్సింగ్ కిట్టు అంటున్నారు కదా. దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ కిట్టు. సో దాని బర్త్డేకి మామూలు హడావుడి చేయలేదు. నేనైతే అట్మోస్ట్ స్ట్రెస్డ్గా ఉన్నాను. ఆర్డర్స్ గురించి వాటి గురించి ఇదంతా నాకు అసలు టైమే దొరకలేదు. యుక్తిక బర్త్డే గురించి ఆలోచించి ఎలా డెకరేట్ చేయాలి, థీమ్ కానీ ఏదైనా సరే వర్క్స్ అనేవి లాస్ట్ మినిట్ వరకు తీసుకొస్తున్నా అనేమో తెలియదు. కానీ దేవుడు మంచిగా పనిష్మెంట్ ఇచ్చారు. ఇంకా టెన్షన్ పడు, ఇంకా స్ట్రెస్డ్ ఫీల్ అవ్వు అని. ఇంకా రేపు బర్త్డే ఈవినింగ్ అరౌండ్ 7:30కి సాయంత్రము వెళ్ళి సరే ఏవైతే కావాలో అవి తీసేసుకుంటే మనము నెక్స్ట్ డే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి బాగుంటుందని అనుకున్నా. ఇంకా పెద్ద గాలివాన, పవర్ లేదు, షాప్స్ లేవు. ఇంకా ఏదో ఒక మాల్ కనిపించింది. ఆ మాల్లో ఆల్మోస్ట్ 1.5 hour టైం స్పెండ్ చేసి రిటర్న్ గిఫ్ట్స్ అండ్ యుక్తికకి ఏదైనా తీసుకుందామని చూసాము. అక్కడ పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ చూడడానికి సెలెక్ట్ చేసుకోవడానికి టైం పట్టేసింది. కొన్ని అయితే అన్ని పీసెస్ అవైలబుల్గా లేవు. అండ్ ఒక్క పాయింట్ ఏంటంటే ఇచ్చింది కొంచెం యూస్ఫుల్గా ఉండాలి అన్నది. 130 రూపీస్ బడ్జెట్ పెట్టుకున్నాను పర్ హెడ్. 100 రూపీస్ నాకు ఎలక్ట్రిక్ స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఉంటుంది కదా, సో అది కొంచెం మంచి పెద్ద సైజులో వచ్చింది అది. అండ్ స్టేషనరీ సెట్ టోటల్ ఇలాగా 130 రూపీస్ అయింది. అక్కడే ఇంకా నేను గిఫ్ట్ కూడా ర్యాప్ చేపించేసి అవన్నీ పట్టుకొని నెక్స్ట్ ఇంకా డీమార్ట్లో ఉంటే అక్కడ చాక్లెట్స్ ఇలాంటివన్నీ తీసుకొని ఇంటికి వచ్చాము. వచ్చేటప్పుడే చిన్న కేక్ తీసుకొచ్చాము. అండ్ హౌ ఎక్సైటెడ్ షీ వాజ్ లిటరల్లీ. ఆ రోజు మాత్రం ఆ చిన్న కేక్ మేము చెప్పింది అసలు వినిపించట్లేదు దానికి. ఇంక అందుకే కెమెరా మేము రికార్డింగ్ చేసుకుంటూ వదిలేసి లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బంగారం, లవ్ యూ. నేను నానిని హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ యుక్తిగా, నేను తాత హ్యాపీ బర్త్డే. నేను జేజమ్మని హ్యాపీ బర్త్డే లిత్తిక. హ్యాపీ బర్త్డే. నేను మీ పెద్దమ్మని. హాయ్, నేను మీ తాతయ్యని. హ్యాపీ బర్త్డే యుక్తిగా. హాయ్ యుక్తి, నేను మీ అమ్మమ్మని. హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. హలో కిట్టు, నేను మీ మమ్మీని. హ్యాపీ బర్త్డే నా పెద్ద కూతురా. నేను మీ సోదీ పెదనాన్న. హ్యాపీ బర్త్డే అక్క. నేను ప్రాక్షిని. హ్యాపీ బర్త్డే అక్క. క్లాప్స్ కొట్టు. హాయ్ యుక్తిక, నేను మీ పెద్ద మావయ్యని. విష్ యూ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డేలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మీ పెద్ద మావయ్య కోరుకుంటున్నాడు. హాయ్ యుక్తిక, నేను మీ చిన్నమ్మమ్మని. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే యుక్తిక, నేను మీ చిన్న తాతని. గాడ్ బ్లెస్ యూ.
హాయ్ యుక్తిక, నేను మీ చిన్నబాబుని. హ్యాపీ బర్త్డే టు యూ. హలో యుక్తిక, నేను మీ స్మైలీ పిన్నిని. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ యుక్తిక, నేను మీ చిట్టి పిన్నిని. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హాయ్ యుక్తి, నేను మీ అమ్మమ్మని. హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. నేను మీ చిన్నతాతని. హ్యాపీ బర్త్డే యుక్తిక. యుక్తిక, నేను మీ మామూని. హ్యాపీ బర్త్డే యుక్తిక. గాడ్ బ్లెస్ యూ. హాయ్ యుక్తిక, అత్త హియర్. హ్యాపీ బర్త్డే. మిస్ యూ అండ్ లవ్ యూ సో మచ్. హాయ్ యుక్తిక, నేను మామాని. హ్యాపీ బర్త్డే. హాయ్ యుక్తిక, హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. హాయ్ యుక్తిక, నేను మీ అమ్మమ్మని. హ్యాపీ బర్త్డే యుక్తిక. హాయ్ యుక్తిక, నేను మీ చిన్నతాతయ్యని. పుట్టినరోజు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. నేను నీ చిన్న పిన్నిని. హ్యాపీయెస్ట్ బర్త్డే యుక్తిక. ఆల్వేస్ నో దట్ పిన్ని ఈస్ హియర్ ఫర్ యూ అండ్ లవ్స్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నేను మీ తాతయ్యనమ్మ. హ్యాపీ బర్త్డే. నేను మీ బాబాయ్ని. యుక్తిక, హ్యాపీ బర్త్డే. హాయ్ యుక్తిక, నేను మీ బాబాయ్ని. హ్యాపీ బర్త్డే యుక్తిక. గాడ్ బ్లెస్ యూ. ఈ బర్త్డేకి ఏదైనా స్పెషల్ ఉంది అని అంటే హియర్ ఆర్ ఆ ఫ్యామిలీ విషెస్. అందరినీ నేను యుక్తికాకి ఏమవుతారో అది చెప్పించి ఆ వీడియో అనేది యాడ్ చేయాలి అని డిసైడ్ అయ్యి నేను 2 days నుంచి బుర్ర తినేసాను. నిజంగా సావొట్టనన్నా పర్లేదు, నాకు వీడియో రాలేదు అని ఫ్యామిలీ గ్రూప్లో అయితే. అండ్ మా అక్క కూడా అంతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలైన్ చేసి వీడియోలు తీసి నాకు షేర్ చేసింది. ఇట్ వాజ్ ఫన్. అండ్ దాంతోపాటు ఈ ఐడియా నాకు ఎందుకు వచ్చిందంటే ఈ బర్త్డేకి 2 days ముందు అనుకుంటా యుక్తిక ఫస్ట్ బర్త్డే వ్లాగ్ చూశాను. నిజంగా ఐ ఫెల్ట్ లైక్ ఐ రీలివ్డ్ దట్ డే అన్నట్టు. అంత మంచిగా క్యాప్చర్ చేసి ఆ వీడియో చూసిన వెంటనే చాలా బాగా అనిపించింది. అండ్ యుక్తిక ఈజ్ సో క్యూట్ అండ్ ఎంత చిన్నగా ఉందో. ఈసారి ఈ మెమరీలో మా ఫ్యామిలీని కూడా యాడ్ చేయాలి అని అనిపించి ఐ టుక్ దిస్ ఇనిషియేటివ్. సో ఇయర్కి ఇలా గడిచింది. నెక్స్ట్ ఇయర్ మరి ఇంకేం ప్లాన్ చేయాలో కొత్తగా. ఐ ఫెల్ట్ లైక్ కొన్ని ఇయర్స్ తర్వాత యుక్తిక చూస్తే దానికి ఇదంతా బాగా అనిపించాలి అని నేను ఇక్కడ బెడ్ అంతా సర్దుతున్నాను. మార్నింగ్ కొంచెం లేట్గానే లేసా బికాజ్ యుక్తిక ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెడీ టు స్లీప్ ఎట్ నైట్. ఎందుకో తెలియదు, ఆ ఎక్సైట్మెంట్లోనే ఉంది దాని బర్త్డే అని. నిజంగా అస్సలు పడుకోవడానికి ఒప్పలేదు. పైగా ఆ రోజు మధ్యరాత్రిలో కూడా 2-3 times అది హ్యాండ్ షేక్ ఇచ్చింది. అంత ఇన్వాల్వ్ అయిపోయింది మెంటల్లీ. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అసలు నిద్ర సరిగ్గా సరిపోలేదు. అయినా సరే కొంచెం మార్నింగ్ లెగిసి నేను ఇల్లంతా క్లీన్ చేసి నైట్ గట్టు కూడా క్లీన్ చేయలేదు. సో బయటకు వెళ్ళొచ్చాను కదా, ఇంకా తర్వాత అలాగే వదిలేశాను. మార్నింగ్ గట్టది క్లీన్ చేసి దేవుడి మందిరం అంతా క్లీన్ చేసుకొని పూజ చేశాను. అప్పుడు ఇంకా పొయ్యి మీద కాఫీ పెట్టుకున్నా. కాఫీ తాగిన తర్వాత రీఫ్రెష్మెంట్ వచ్చింది. అప్పుడు దాకా నేను అసలు కూర్చోలేదు, ఎందుకంటే యుక్తికకి మళ్ళీ నలుగు పెట్టి ఆ రోజు తలస్నానం చేయించి ఇంకా దానికి బ్రేక్ఫాస్ట్ చేసి నేను ఇంట్లో ఈ పని అంతా చేసేసరికి నాకు టెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ లేట్గా లేసా, వ్లాగ్ చేయాలి అండ్ ఇట్స్ అ బిగ్ డే కాబట్టి. సో కొంచెం టెన్షన్ పడ్డాను నేను. అండ్ మేజర్గా ముందు రోజు దేనికోసం అయితే వెళ్ళానో ఆ పని అయితే అవ్వలేదు. అది హాఫే అయ్యింది రిలేటెడ్ టు షాపింగ్. డెకరేషన్కి షాపింగ్ అనేది ఆ రోజు ఇంకా కుదరలేదు. మరుసటి రోజు బర్త్డే రోజే యుక్తికకి లంచ్ ఫీడ్ చేసిన తర్వాత అన్నయ్యల దగ్గర దాన్ని వదిలేసి ఇంకా అప్పుడు నేను మా హస్బెండ్ బయలుదేరి ఒక్క షాప్ ఉంది కొంచెం హోల్సేల్, దాంట్లో ఇంకా బెలూన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే తీసేసుకున్నాను. ఇంకోటి డ్రెస్ ఎప్పుడు తీసుకున్నానంటే మా అక్క వచ్చింది కదా ఇక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు, అప్పుడే యుక్తిక బర్త్డేకి ఫ్రాక్ వేద్దామని ఫ్రాక్ అయితే తీసుకున్నాను. దాని డ్రెస్కి ఇప్పుడే డెకరేషన్ మ్యాచ్ చేశాను. ఎవ్వరు నమ్మరు నేను లాస్ట్ మినిట్లో డెకరేషన్ ఇలా చేశాను అని, ఎందుకంటే అంత బాగా వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ క్లీనింగ్తో కలిపి 1.5 hourలో నేను డెకరేషన్ కంప్లీట్ చేశాను. నిజంగా మా హస్బెండ్స్ బెలూన్ ఊదితే ఇంకా నేను మొత్తం అంతా చేసుకున్నా. ఆ డెకరేషన్ వీడియో కూడా మీరు చూస్తారు. ఇక్కడైతే అన్నయ్య అమ్ముందనమాట, తన దగ్గరే వదిలేసాము. ఏం అనుకుంటుందా ఏమో అని ఏం లేకుండా. అండ్ యుక్తిక కూడా బాగానే ఉందంట, చాలా బాగా ఆడుకుంది. ఈసారి ఈ విషయంలో నేను అస్సలు నచ్చలేదన్నమాట. నువ్వు ఎంత ఇదిగా ఉన్నా సరే యుక్తిక బర్త్డే ప్రీ ప్లాన్ చేయాల్సింది. ఎందుకంటే మా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ వచ్చేసరికి నా బర్త్డే, మా హస్బెండ్ బర్త్డే, మా యానివర్సరీ అండ్ యుక్తిక బర్త్డే.
ఇంకా మా డేస్ అయితే సెలబ్రేట్ చేసుకోవడమే మానేసాము. జస్ట్ కొంచెం విష్ చేసుకొని ఇంకా అంతే అనమాట. కేక్ కటింగ్లు కానీ సెలబ్రేషన్స్ కానీ ఇవేమీ లేవు. ఏదైతే సెలబ్రేట్ చేస్తున్నామో అని అంటే పాస్ట్ 2 years నుంచి అది యుక్తిక బర్త్డేని. అలాంటిది కూడా నువ్వు లాస్ట్ మినిట్ వరకు ప్లాన్ చేయలేదు, సరిగ్గా చేయలేదు, టెన్షన్ పడుతూ చేసావని నన్ను నేను ఆ రోజు చాలాసార్లు తిట్టుకున్నాను. అండ్ ఎనీవే కొంచెం బాగానే అయ్యింది, ఇంకా బాగా అవ్వాల్సింది. పీస్ఫుల్గా అయితే ఆ డే కొంచెం బాగుంటుంది మెమరబుల్గా. కానీ ఈసారి కొంచెం టెన్షన్గా ఈ డేని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. షాప్లో ఉన్న అవైలబిలిటీ బట్టి యూనికార్న్ థీమ్ అయితే సెట్ చేశాను. ఏంటా బొట్టు ఏది? అచ్చా ఏది కనిపించట్లేదు, తిరుగు. ఏది యుక్తి? డ్రెస్ కంటికి పద్ద పద. ఆ రోజు యుక్తిక ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 దాకా పడుకోవడానికి అవ్వలే, ఎందుకంటే నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి అంత టైం అయిపోయింది. ఇంకా వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోకుండానే దాని లోపల తీసుకెళ్ళి పడుకోబెట్టి ఇంకా డెకరేషన్ ఐటమ్స్ తెచ్చినవన్నీ కిందన వేసి డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయంటే మన పేషెన్స్ లెవెల్ అస్సలు ఉండదు. సో ఆ రోజు నాకు మా హస్బెండ్కి చిన్న చిరాకు కూడా అయిపోయింది. ఎందుకంటే బెలూన్స్ ఆల్మోస్ట్ టు ద ఎండ్ తను ఫిల్ చేసేసారు ఎయిర్, ఒక 15-20 బెలూన్స్ దాకా. నేను అంత సైజ్ ఏం చేసుకుంటా, నాకు చిన్నగా కావాలి అని నేను పడుకోబెట్టేసి వచ్చే లోపల ఏదైనా హెల్ప్ అవుతుంది కదా అని హీ స్టార్టెడ్ బ్లోయింగ్ బెలూన్స్. సో చూసారు కదా అవన్నీ. ఇంకా నాకు కోపం వచ్చి అవన్నీ పేల్చేస్తే నేను అసలు అవి యూజే చేయను అని అప్పుడు కోపంలో ఎట్ ద ఎండ్ అవి కూడా కొంచెం అక్కడ ఇక్కడ యూజ్ చేసి మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాము. మెనీ పీపుల్ వచ్చిన వాళ్ళందరికీ డెకరేషన్ చాలా నచ్చింది. ఎస్పెషల్లీ నేను డెకరేషన్కి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ బయట చేపించినట్టు ఉంది, చాలా బాగుంది అని. దీనికి రీజన్ ఏమై ఉంటుందో నేను అనుకుంటుంది చెప్తాను. ఎస్పెషల్లీ సైడ్ బెలూన్ స్టాండ్స్ ఉన్నాయి కదా, మనకి ప్లాస్టిక్లో అవి వస్తాయన్నమాట. కిందన మనము నేలకి సక్షన్ చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అనేది మీరు షాప్స్కి వెళ్తారు కదా చేసుకోండి, ఎందుకంటే దానివల్ల లుక్ చాలా బాగుంది. అండ్ ఎక్కడికక్కడ మనము డిస్మాంటిల్ చేసి యూ కెన్ జస్ట్ ప్రిజర్వ్ అనమాట. చాలా బాగుంది అది కూడా నేను షాప్లో కనిపిస్తే సరేలే తీసుకుందామని తీసుకున్నాను. మా గణపతి డెకరేషన్కి ఉన్న ఆ డిస్కో లైట్ అయితే ఇంకా ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఇంకా చాలా బాగుంది. దానికి స్టాండ్ కూడా దొరకలేదు. ఇంకా లాస్ట్ మినిట్లో యుక్తిక ఎలిఫెంట్ టాయ్ ఉంటే దానికి అది హ్యాంగ్ చేసి సేఫ్టీ పిన్తో ఒక చిన్న డిఐవై చేసి అలా అయితే సెట్ చేశాను. ఇంకోటి, ఇలాంటి ఏమైనా స్ట్రిప్స్ కర్టెన్స్ మీరు పెడితే మాత్రం పక్కాగా బ్యాక్ సైడ్ ఒక క్లాత్ యాడ్ చేయండి. సో ఎగిరినా ఏం చేసినా మొత్తం అంతా డెకరేషన్ ఆక్యుపైడ్గా కనిపిస్తుంది. ఇంకా షాప్లో నుంచి బయటకు వచ్చే ముందు నాకు ఈ బటర్ఫ్లైస్ కనిపించాయి. అది చాలా బాగా ఎఫెక్ట్ యాడ్ అయింది. 3D లుక్లో మనకి అట్ట ముక్కలాగా పేపర్లో వస్తుంది, జస్ట్ డబల్ టేప్తో స్టిక్ చేయడమే. అండ్ అవన్నీ తీసి దాశాను, దానివల్ల లుక్ చూసారు కదా ఇంకా బాగుంది కదా. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తం ఇంట్లో పనంతా అయిపోయింది కదా, ఇంకా ఫ్రెష్ అప్ అవి ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. నా కంగారు చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే 6:30 టైం చెప్పేసా, అప్పుడే 6:30 అయిపోయింది. సో నేనైతే ఆల్రెడీ ఇది వినాయక చవితి టైం అప్పుడు అనుకుంటా వేసుకున్నాను ఈ డ్రెస్, కానీ ఎక్కువగా పిక్చర్స్ కానీ ఫొటోస్ కానీ ఎక్కువ ఏమీ తీసుకోలే. సో ఐ రిపీటెడ్ దట్ అవుట్ఫిట్ అగైన్. అండ్ సింపుల్గానే డ్రెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని వేసేసుకొని రెడీ అయిపోయాను. ఎవరైతే గర్ల్ మామ్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది.
నేను రెడీ అవుతే యుక్తిక ఎంత బాగా అడ్మైర్ చేస్తూ చూస్తుందో అలాగా అమ్మ ఏం చేస్తుందా అని. అండ్ షీ గాట్ టు నో లిప్ బామ్, లిప్స్టిక్, ఐలైనర్ ఎలా అప్లై చేయాలి ఏంటి అని. ఇప్పుడు చూడండి, ఈ లిప్ బామ్ అంట లిప్స్కి అప్లై చేయాలి చెప్తుంది. మూతి చూపించు అంటే చూపిస్తుంది. ఇంకా లైట్గా అప్లై చేశాను. ఇందాక చెప్పినట్టు ఈ ఫ్రాక్ అనేది మా అక్క వచ్చినప్పుడు తీసుకున్నా. ఆల్మోస్ట్ 2 months అనుకోండి, 1.5 months బ్యాక్ తీసుకున్నా. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది కలర్. అండ్ చూసుంటే ఆ షైన్ ఉంది. యుక్తికాకి చిన్నప్పటి నుంచి ఇలాంటి ఫ్రాక్స్ అయితే ఎక్కువగా వేయలేదు. నాకు తెలిసి 2 to 3 times. ఒక ఫ్రాక్ ఏమో బర్త్డేకి కొన్నాము, అండ్ సెకండ్ వన్ వాళ్ళ పెద్దనాన్నే కొనేసి ఇచ్చారు. అంతే, ఇంకా ఎక్కువ ఫ్రాక్సే కొనలేదు నేను. కానీ ఈసారి బర్త్డేకి ఫ్రాక్ ఇది వేసిన వెంటనే మంచి లుక్ వచ్చింది. ఇది 500 rupees పడింది. స్ట్రీట్ షాప్స్ ఉంటాయి కదా పక్కన, అక్కడ తీసుకున్నాము. వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ఫ్రాక్ నేను కొనింది ఇప్పటిదాకా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బర్త్డేకి జస్ట్ 200 rupees బిలోనే కొన్నాను. అది కూడా బడ్డీ మీద కొన్నా. ఈసారి కొంచెం డెవలప్ అయ్యి షాప్లో కొన్నాము. అండ్ యుక్తిక బయటకు రాగానే ఎవ్రీవన్ లిటరల్లీ ఎంత బాగుందో, చాలా బాగుంది ఫ్రాక్, చిలకలాగా ఉంది అని ఆ కాంప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు యుక్తిక మొహం చూడాలి. నాకన్నా ఎక్కువ వెలిగిపోతుంది. అంటే షీఈస్ నోయింగ్ అంటే ఏది కాంప్లిమెంట్ ఏది కాదు అని. చాలా సిగ్గుపడింది. లాస్ట్ వీడియో పెట్టాను కదా యుక్తిక హెల్త్ బాగాలేదు అన్నప్పుడు, చాలామంది పర్సనల్గా నాకు డిఎం చేశారు, అక్క యుక్తికకి ఎలా ఉంది ఏంటి అని. లిటరలీ దట్స్ ద లవ్ షీ గాట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అదే బ్లెస్సింగ్ కూడా. ఎంతమంది విష్ చేశారో అసలు. నార్మల్ వీడియోకి నేను షార్ట్ పెట్టాను బర్త్డే రోజే, దానికే 400 కామెంట్స్, హ్యాపీ బర్త్డే యుక్తిక. ఇంకొకరైతే హ్యాపీ బర్త్డే ఆర్టిస్ట్ కూతురు యుక్తిక అని. లిటరల్లీ కొంతమంది చాలా ఇదిగా పెట్టారు. అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు విష్ చేస్తే దానికి బ్లెస్ చేసినట్టే. నిజంగా అంతమంది బ్లెస్సింగ్స్ దానికి రావడం అనేది నా బ్లెస్సింగ్ అది. సో ఇక్కడైతే ముందు హార్ట్ అనేది ఇస్తారు కేక్ కట్ చేసే ముందు. సో పసుపు కుంకుమ అక్షంతలు వేసి గోల్డెన్ రింగ్తో ఒక 3 సార్లు ఏదైనా కాయిన్తో కూడా చేస్తారనమాట. అదంతా చేసి ఇంకా హారతి పళ్ళం తిప్పుతారు లాస్ట్కి. మహారాష్ట్రలో ఇది బాగా చేస్తారనమాట, బాగా పాటిస్తారు. సో నాకు కూడా బాగా అలవాటైంది. వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు మంచిది కూడా చేయడం. సో అదనమాట. మీరు చూసుంటే యుక్తిక కాన్సన్ట్రేషన్ అంతా ఆ దీపము ఇచ్చేసేయాలి అండ్ తర్వాత కేక్ తినేయాలి. సైడ్ నుంచి కేక్ నాకేస్తుంది, ఇంకా చేసేదేం లేదు. ఆ మాత్రం కోఆపరేట్ చేయడం కూడా ఎక్కువే కదా. బట్ షీ వాజ్ గుడ్ ఆల్ ద డే. అన్ని స్టోరీలు వినేశారు. మరి లాస్ట్కి కేక్ స్టోరీ కూడా ఉంటుంది కదా. కేక్ కూడా ఒక చిన్న స్టంట్ అయిపోయింది. మా హస్బెండ్ డైరెక్ట్గా కేక్ షాప్లో మాది యూనికార్న్ థీమ్, దానికి తగ్గట్టుగా కేక్ చేయమని వాళ్ళు ఏదో ఫొటోస్ చూపిస్తే అక్కడికక్కడే ఫైనలైజ్ చేసేసి వచ్చేసారు. కానీ ఎందుకో నాకు అనిపించింది, నాకు కేక్ ఫోటో చూపించు అనగానే సమ్ డిఫరెంట్ పింక్ కలర్ ఇట్ ఈస్. అది చూడంగానే ఏదోలా ఉంది. అలాంటి కలర్ యూనికార్న్ థీమ్ అనగానే ఆయన చూపించారని ఈ సార్ గారు ఒప్పేసుకొని దాన్ని ఆర్డర్ ఇచ్చేసారు. ఆ పింక్ అనేది సెటిల్గా ఉంటే పోనీ ఏదైనా చేసేదాన్ని. అది అలా లేదు, జస్ట్ పాప్ అవుట్ అవుతుంది మొత్తం. అసలు మా థీమ్నే డామినేట్ చేస్తుంది. ఇంకా నేనైతే కొంచెం కోప్పడిపోయాను మా హస్బెండ్ మీద. బట్ హీ అండర్స్టూడ్. ఆ రోజు ఎన్ని రీజన్స్ ఉన్నాయో మా ఇద్దరికి పెద్ద గొడవలు అవ్వడానికి. బట్ ఇద్దరం కామప్ అయిపోయి అలా సెటిల్ అయిపోయి ఆ ఈవెంట్ అయితే కంప్లీట్ చేసాము. మీ హస్బెండ్ అండ్ వైఫ్లో ఎవరు షార్ట్ టెంపర్డ్ అనేది, వైఫా హస్బెండా అనేది కామెంట్ చేయండి. మా దాంట్లో అయితే కొంచెం నేనే ఇదివరకు మీద తగ్గాను, కానీ అయినా సరే మన బ్లడ్లోనే ఉంది ఆ షార్ట్ టెంపర్డ్నెస్. సో చిన్న వాటికి మనకి రగిలిపోతా చిరాకు పడిపోతూ ఉంటాము. సో అండ్ దాంతోపాటు ఏదున్నా ఫేస్లో కనిపించేస్తుంది. అదొక దరిద్రము, ఇంకా చేసేదేం లేదు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం డిన్నర్కి కూర్చున్నాము. సో పావ్ బాజీ, కేక్ అండ్ ఒక స్వీట్ అనుకుంటా, ఇలా అయితే మెనూ ఫిక్స్ చేసాము. సో అందరికీ పావ్ బాజీ టేస్ట్ కూడా చాలా నచ్చింది. చాలా సెటిల్గా నీట్గా పిల్లలు కూడా తినేటట్టుగా ఉంది. అండ్ అనియాలు
ఈ సైకిల్తో దాన్ని గిఫ్ట్ చేశారనమాట, సర్ప్రైజ్ చేశారు. వీ గాట్ సర్ప్రైజ్. లేటెస్ట్ మోడల్ అంట, ఆల్మోస్ట్ 4000 ప్లస్ కాస్ట్. ఒక 4-5 ఇయర్స్ దాకా మేడం గారు ఈజీగా వాడచ్చు, అడ్జస్టబుల్. అంత మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా మేము గిఫ్ట్ ఏమి ఇవ్వాలా అనేది మాకు అర్థం అవ్వాలా. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి ఖచ్చితంగా. సో ఫ్యూచర్ సెల్ఫ్ యుక్తికాకి ఈ వ్లాగ్ ప్రజెంట్ చేస్తున్నాను. నచ్చిద్ది అనుకుంటున్నాను నీకు కూడా. అండ్ మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా కామెంట్